మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములలో నేడు 20వ రోజులోనికి అడుగుపెట్టించిన దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 18వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. జూలై 20వ తేదీ 2026 సోమవారము. ధ్యానములలో 20వ రోజు. నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 20 అధ్యాయము 2-3 వచనములు. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుటకు వారిని దాసత్వంలో నుంచి విముక్తి చేసినారు. వారి పితరులకు ఇచ్చిన వాగ్దానమును ఈ తరంలోని ఇశ్రాయేలీయులకు నెరవేర్చినాడు. వారు వెట్టి చాకిరీతో మునుగుతున్న రోజుల నుంచి ఐశ్వర్య ధనఘనతలు ఆశీర్వాదములు పొందే స్థితిలోనికి పక్షిరాజు రెక్కల చాటున దాచినట్లుగా ఐగుప్తు అనే దాసత్వం నుండి వెలుపలికి రప్పించినాడు. ఆయన మాత్రమే చేయగల ఈ గొప్ప అద్భుత కార్యములను వేరొకరు చేయలేదు. కాబట్టి వేరొక దేవుడు మీకు ఉండకూడదు, మీరు పూజింపకూడదు. యెహోవానగు నేనే సృష్టికర్తను, కావున మీరు సృష్టిని ఆరాధింపక సృష్టిలో నుంచి వచ్చిన వెండి బంగారములతో చేయబడిన దేనినైనా సరే పూజించకుండా నన్నే ఆరాధించాలని ఆయన వారికి నిర్దేశించాడు. అలాగే నేటి మనకు కూడా అదే వాగ్దానం ఇస్తూ 10 ఆజ్ఞలను మనకు బయలుపరిచినాడు. ఆ విధముగా ఆయన సన్నిధిలో నిరంతరము నిలవగల శక్తిని, ఆశీర్వాదం పొందగల భాగ్యములతో దేవాది దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగల కృపామయుడైన మా త్రియేక దేవ, నిన్ను మాత్రమే పూజించుచు ఆరాధించుచు స్తుతించగల శక్తిని మాకు అనుగ్రహించుచున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. మానవులమైన మేము నిరంతరము పాపంలో పడిపోవచ్చు, వేదనకు గురవుచున్నాము. మమ్మలను క్షమించి నీ రక్తముతో విమోచించి కాపాడుచున్న నీ కృపలకై వందనములు చెల్లించుచున్నాము. నిన్ను మాత్రమే ఆరాధించుచు నడవగల శక్తిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. ధ్యానములలో సంపూర్ణంగా నడవగల స్థితిని, తద్వారా మా జీవితంలో పాపస్థితి నుంచి విముక్తి పొంది నీ సన్నిధిలో నడవగల శక్తిని మాకు కావలసినవి రాబట్టుకునే దైవస్థితిలో నిలుపుమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనే ఆశీర్వాదము ఎల్లప్పుడూ పొందే స్థితిలో నిలబడగల ధన్యతను మనెల్లరికూ దయచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.